నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. చెప్పాలి సార్ ఉన్నానంతా ఓకే అయిపోయిందిరా. రవి ఫోన్ చేయాలన్న ఫోన్ చేయాలి. అన్న ఇలా చూడండి నేనన్నా ఇక్కడ చూడండి.
ఈ దినము శ్రీకృష్ణదేవరాయల వారి 516వ పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా ఈ యొక్క కృష్ణా సర్కిల్లో గల శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాల మరియు పూలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం కడప జిల్లాలో బలికులసుందరూ వచ్చి ఇక్కడ గుమికూడి మన ఆయన యొక్క ఐక్యతను చాటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మన శ్రీకృష్ణ వంశీయులైన మన ముగ్గురాళ్ళ అమరప్ప ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరపబడింది. ఈ పద్ధతితో సుమారుగా 516 సంవత్సరాలు మన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయల వారు అంచెలంచెలుగా మన యుద్ధరంగంలో ఎదురులేని వీరుడుగా అనేక చెరువులు కుంటలు ఒకటి వ్యవసాయానికి పెద్దపీట వేసి అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేసి అతను అందరిలో గుర్తుండిపోయాడు. కావున అతని యొక్క మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాల్లో ప్రభుత్వ లాంఛనాలతో జరుపుతూ సెలవు దినంగా ప్రకటించాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాయలు వారంటే శ్రీకృష్ణదేవరాయలు. మరి వారి పట్టాభిషేకం జరిగి 516 సంవత్సరాలు అయిన సందర్భంగా ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు కడప నగరంలో కృష్ణా హాల్ సర్కిల్లో వారి విగ్రహానికి పూలాభిషేకం చేయడం జరిగింది. 516 సంవత్సరాల కిందట జరిగిన పట్టాభిషేకానికి మరి వారి పరిపాలనలో రాయలసీమ ప్రాంతం అయితే ఏమి, కర్ణాటక అయితే ఏమి, అదేవిధంగా సీడెడ్ నైజాం ప్రాంతాల్లో కూడా వారు చేసిన సేవలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఆనవాళ్ళన్నీ ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు కట్టిన చెరువుల కింద ఆయకట్టు కూడా వ్యవసాయం అవుతూ రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్న పరిస్థితిని కూడా మన కళ్ళతో ఇప్పటికీ 500 సంవత్సరాల కిందట జరిగిందని కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారు చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. అందుకే అభివృద్ధి అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి పాలనలో జరిగిన అభివృద్ధి అని చెప్పి మనం దిక్సూచిగా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగు సాహిత్యాన్ని కానీ కవిత్వాన్ని కానీ అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించిన వ్యక్తి మన రాయల వారు. వారు చేసిన సేవలు ఎప్పటికీ సమాజం గుర్తుండి పెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు 516 పట్టాభిషేక మహోత్సవము కడప నడిబొడ్డులో శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి పట్టాభిషేకాలు మేము అందరం కలిసి ఐక్యంగా ఎన్నో పట్టాభిషేకాలు చేయాలని మేము కోరుకున్నాము. అలాగే మా బలిజ కులస్తుల తరపున అందరికీ పట్టాభిషేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రాళ్లతో కప్పబడిన రాయలసీమను రాసులు పోసి రతనాల సీమగా, కరువు కాటకాలతో కరువు సీమగా పిలువబడే రాయలసీమను ఆలోచన పరిజ్ఞానంతో, పరిపాలనా దక్షతతో వేల చెరువులు తోగించడం, కాలువలతో సాగునీరు అయితేనేమి, తాగునీరు అయితేనేమి, మరి ఈ రాయలసీమను రతనాల సీమగా, సుభిక్ష సీమగా పాలించిన రాజు శ్రీకృష్ణ దేవరాయలు గారు. ఆయన ఈరోజు పట్టాభిషేక దినోత్సవంగా కడప నగరం శ్రీకృష్ణదేవరాయ కోడల నందు కడప వలయ సంఘములతో పాటు ఇతర కులాలతో అందరూ సమిష్టిగా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకాన్ని పూలమాలతో గజమాలతో ఆయనను సత్కరించి, మరి ఆయన చేసిన సేవలు, ఆయన రాజ్య పరిపాలనా దక్షతను భావితరాల యువత స్ఫూర్తిదాయకమైన విధానాన్ని అవలంబించేదానికి ఇనుముడిమించే విధంగా ఆయన పట్టాభిషేకం ఈరోజు జరుపుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. రాజు అంటే పేదల పాలిట కల్పవృక్షంగా ఉండాలి తప్ప స్వార్థంతోనూ స్వలాభంతోనూ పాలించిన రాజుగా కాకుండా పేద ప్రజల ఆలోచనకు అనుగుణంగా అంతర్లీనంగా పాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. మరి అటువంటి రాజును భావితర యువతకు స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా, పరిపాలక దక్షుడిగా మనం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న మరి పాలకులు కూడా శ్రీకృష్ణదేవరాయలని స్ఫూర్తిగా తీసుకొని పేదల పాలిట పెన్నిదిగా,
పేదలకు కల్పవృక్షంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి పరిపాలనా దక్షతని ఆయన జయంతి కానీ, ఆయన వర్ధంతి కానీ, ఆయన పట్టాభిషేకం చేసిన దినాన్ని కానీ, రోజును కానీ మరి ప్రభుత్వ కార్యక్రమంగా ఇప్పటికీ నోచుకోలేదంటే నిజంగా అటువంటి రాజును కీర్తినే ఈరోజు గుర్తించలేని పరిస్థితులు పాలకులు రాష్ట్రాలను దోచుకున్న వాళ్లకు ఒక రోజు కేటాయించి వాళ్లకు ప్రభుత్వ ధనంతో మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకైనా ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇటువంటి కృష్ణదేవరాయలు వర్ధంతి కానీ, జయంతిని కానీ, పట్టాభిషేకం కానీ భావితరాల యువతకు కానీ, ప్రజలకు కానీ తెలిసే విధంగా, ఆయన పరిపాలన చేసే విధంగా ఎందుకు అటు చేయాలని చెప్తున్నామంటే ఆయన నిరంతరము ప్రజల కోసం ఈ భూభాగం కోసం పరితపించిన రాజుగా, కీర్తించబడిన రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను తెలియజెప్పాల్సింది ఆయన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి చేస్తే భావితరాల ప్రజలందరూ కూడా ఆ స్ఫూర్తిదాయకమైన విధానాన్ని తీసుకొని మరి ఈ సమాజంతో అయితేనేమి ఈ భారతదేశ సమగ్రత కోసం పాటుపడేదానికి ఆయన పరిపాలన దక్షత ఉపయోగపడుతుందని కోరుతా ఉన్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.